రోజు వాడుతున్న ఇంటర్నెట్ మనకు తెలిసినంత వరకు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాం? గాల్లో నుండి వస్తుంది అనుకుంటున్నాం, అంతే కదా? కానీ అది 100% శుద్ధ తప్పు. మన కంటికి కనిపించే నిజాలని అనుకుంటాం, కానీ అసలు వాస్తవాలు ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. పదండి నాతో పాటు వీడియోలకి అసలు వాస్తవం ఏంటి అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రోజు వాడే ఇంటర్నెట్ గాలి ద్వారానో లేదంటే వాతావరణం ద్వారానో రావట్లేదు. సముద్రం అడుగున వేల కిలోమీటర్ల పొడవులో ఉండే సన్నటి తీగల ద్వారా వస్తుంది. ఒకవేళ ఈ రోజు రాత్రి మీరు పడుకోబోయే ముందు ఆ తీగలు కట్ అయితే గనక పొద్దున్నే మీరు లేచేసరికి ప్రపంచం 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది. బ్యాంకులు పనిచేయవు, కమ్యూనికేషన్ ఉండదు, యుద్ధ విమానాలు దారి తప్పుతాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఒక రహస్య యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు చెప్తా వినండి, అసలైన స్టోరీ మామూలుగా ఉండదు. 1858లో మొదటిసారిగా అట్లాంటిక్ మహాసముద్రంలో కేబుల్స్ వేశారు. అప్పట్లో క్వీన్ విక్టోరియా అమెరికా ప్రెసిడెంట్ కి ఒక మెసేజ్ పంపడానికి 17 గంటలు పట్టింది. అప్పట్లో ఇది ఒక మహా అద్భుతం. కానీ సొరచేపలు ఈ కేబుల్స్ ని జంతువులు అనుకుని పొడికి పార్చేసేవి. ఆ అడ్డంకులని దాటుకొని ఈ రోజు మనం ఒక సెకండ్ కి టెరాబైట్ మిసైల్ పంపుకుంటున్నాం. ఆ డేటా సముద్రపు రక్త నాళాల నుంచి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆ రక్త నాళాల పైన శత్రువు కన్ను పడింది. కేవలం ఒక్క దెబ్బ పడితే చాలు భూమి మీద అమాంతం 1000 ఏళ్ల నాగరికత వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఒక భయంకరమైన వాస్తవం కూడా. ఇక్కడే అసలైన థ్రిల్లర్ స్టోరీ మొదలవబోతుంది. రష్యా దగ్గర యంతార్ అనే ఒక షిప్ ఉంది. ఇది కేవలం షిప్ కాదు, ఒక కేబుల్ కట్టర్. సముద్రం అడుగున కేబుల్ ఎక్కడుందో కనిపెట్టి వాటికి సెన్సార్లు తగిలించి మన డేటాను దొంగలిస్తుంది. రష్యా పంపుతున్న ఈ యంతార్ షిప్ గురించి ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వణికిపోతున్నాయి. ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారు? దానికి కేవలం కేబుల్ కట్ చేసే పవర్ మాత్రమే కాదు, కేబుల్ ని కట్ చేసి దాని లోపల ఉన్న ఎన్క్రిప్టెడ్ డేటాని కాపీ చేయగల టెక్నాలజీ ఉందని సీక్రెట్ రిపోర్ట్ చెప్తున్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ సీక్రెట్స్ అన్ని రష్యా గోడల మధ్యకి చేరిపోతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు చైనా డిజిటల్ సిల్క్ రోడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండే కేబుల్ నెట్వర్క్ ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ వాడాలి అంటే అది చైనా సర్వర్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి అని వాళ్ళ ప్లాన్. చైనా ప్లాన్ చాలా క్రూరమైనది. కేబుల్స్ వేయడం ద్వారా కేవలం ఇంటర్నెట్ ఇవ్వడం లేదు, మొత్తం ప్రపంచం యొక్క డిజిటల్ నరాలని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తుంది. కానీ ఈ డ్రాగన్ కి తెలియని విషయం ఏంటి అంటే హిందూ మహాసముద్రం అడుగున పులి అడుగులు మొదలయ్యాయని. ఇన్నాళ్ళు మనం వేరే వాళ్ళు వేసిన దారిలో నడిచాం, కానీ ఇప్పుడు మనమే సొంతంగా దారులు వేస్తున్నాం. జియో వేస్తున్న 16,000 కిలోమీటర్ల పొడవైన IAX కేబుల్ కేవలం వైర్ల చుట్ట కాదు, అది ఒక డిజిటల్ లక్ష్మణ రేఖ. సింగపూర్ నుంచి ఐరోపా వరకు ఎలాంటి డేటా వెళ్లాలన్నా సరే ఇకపై నుండి మన భారత్ అనుమతి ఉండాల్సిందే. ప్రపంచం మొత్తం క్లౌడ్ గురించి మాట్లాడుతుంటే ఇండియా సముద్రం అడుగున తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ యర్ డిజిటల్ సూపర్ పవర్. మన దేశం వైపు చూడండి, ఈ మ్యాప్ లో ముంబై మరియు చెన్నై ప్రాంతాల దగ్గర చాలా కేబుల్స్ వచ్చి కలుస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 నగరాలే మన దేశానికి డిజిటల్ హృదయ స్పందనలు. ఇక్కడ నుండే డేటా సముద్రంలోకి వెళ్లి ప్రపంచాన్ని చేరుతుంది. అందుకే మన శత్రువుల కన్ను ఎప్పుడు ఈ తీర ప్రాంతాల మీదే ఉంటుంది. ఈ మ్యాప్ లోనే కొన్ని డేంజర్ జోన్స్ కూడా ఉన్నాయి. అందులో ఉదాహరణకి రెడ్ సీ ఒకటి, మలక్కా స్టేట్ కూడా ఒకటి. ఇవి చాలా ఇరుకైన సముద్ర మార్గాలు. ఇక్కడ కేబుల్స్ అన్ని ఒకే చోట దగ్గరగా గుంపులుగా ఉంటాయి. ఒక చిన్న ప్రమాదం జరిగినా లేదంటే పక్కా ప్లాన్ తో కావాలని ఎవరైనా సరే ఆ కేబుల్ ని కట్ చేసినా కూడా ఆసియా అండ్ యూరప్ ఖండాల మధ్య కనెక్షన్ మొత్తం ఆగిపోతుంది. అందుకే రష్యా చైనా యుద్ధ నౌకలు ఎప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కానీ భారత్ ఊరుకోలేదు. రిలయన్స్, జియో అండ్ ఎయిర్టెల్ వంటి కంపెనీలు సముద్రం అడుగున IAX వంటి భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియా ఒక యూజర్ మాత్రమే, కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇండియా ఒక గ్లోబల్ హబ్ గా తయారవుతుంది. ఆగ్నేయ ఆసియా నుంచి యూరోప్ కి వెళ్లే డేటా మన దేశం మీద నుంచే వెళ్తుంది. అంటే రేపు ప్రపంచ డిజిటల్ మ్యాప్ లో ఇండియా ఒక గ్రేట్ కీపర్ లా మారుతుంది. ఇది మన డిజిటల్ సార్వభౌమాధికారానికి నిదర్శనం. కానీ ఫ్రెండ్స్, సముద్రం పైన అలలు కనిపిస్తాయి, కానీ దాని అడుగున ఇలాంటి యుద్ధాలు జరుగుతాయని ఎవరు ఊహించరు. మన దేశం సైలెంట్ గా సాధిస్తున్న ఈ విజయం ప్రతి భారతీయుడికి తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గర్వంగా ఒక లైక్ వేసుకోండి. జై హింద్.